వెల్కమ్ బ్యాక్. మేడారం జాతర వచ్చిందంటే చుట్టుపక్కల పల్లెల్లో సందడే సందడి. ఎడ్ల బళ్లపై రోజుల తరబడి ప్రయాణం చేసే అమ్మవార్లను చేరుకుంటారు. ఆ దారిలో పరుగులు తీస్తున్న బండ్ల వరుసలు ప్రత్యేక అందం. ఎడ్ల మెడలోని మువ్వల చప్పుళ్లు, జానపద పాటలు ఉషారెత్తిస్తాయి. జాతరలో పల్లె అస్తిత్వాన్ని కాపాడుతున్న ఎడ్ల బళ్ల ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. ఈ ఎడ్ల బండే వారికి అప్పటికి ఇప్పటికీ రవాణా సాధనం. మూటాముల్లే సత్తుకొని పిల్లలతో కలిసి జాతరకు వస్తారు. ఎడ్ల బండ్ల వరుసలు, మువ్వల చప్పుళ్లతో అటవీ మారుమోగుతోంది. మేడారం జాతరకు ఎడ్ల బండ్ల ద్వారా వెళ్లాలంటే అడవిలోనే ప్రయాణం చేయాలి. కొండ కోనలు దాటి అమ్మవారిని చేరుకుంటారు భక్తులు. అటవీ ప్రయాణం, అందులో ఎడ్ల బండిలో ఊహించుకుంటేనే కొత్త అనుభూతి కలుగుతోంది. దీనికి తోడు కూని రాగాలు, చక్రాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా కొత్త శోభ సంతరించుకుంది. మేడారం జాతరతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందంటున్నారు గిరిజనులు. ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే జాతరకు ఎడ్ల బండ్ల ద్వారానే వస్తామని చెప్తున్నారు. ఆ రోజుల్లో రోడ్ల వ్యవస్థ అభివృద్ధి లేకపోవడంతో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని మేడారం చేరుకునేవారు. అటవీ జంతువుల బెడద కూడా ఎక్కువే. ప్రయాణం మధ్యలో చీకటి పడితే అడవిలోనే మకాం వేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఒకే ఊరి నుంచి బయలెళ్లిన బండ్లన్నీ వలయాకారంలో నిలుపుకుని ఎడ్లు, భక్తులు మధ్యలో సేద తీరేవారు. అటవీ జంతువులు అటువైపునకు రాకుండా నెగుళ్లు వేసుకుని కాపలా కాసేవారు. బండి ప్రయాణం కష్టమే అయినప్పటికీ పచ్చని అడవుల మధ్య నుంచి సాగే పయనం హుషారును, నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే ఇప్పటికీ అనేక రైతు కుటుంబాలు ఆధునిక వాహనాలు అందుబాటులోకి వచ్చిన ఎడ్ల బండిపైనే జాతరకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మరుగున పడుతున్న ఎడ్ల బళ్లు జాతరతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. ఆధునిక కాలంలోనూ ఇతర వాహనాలతో పోటీ పడుతున్నాయి. మేడారం వెళ్లే దారులన్నీ ఎడ్ల బళ్లతో కిక్కిరిసిపోతున్నాయి. మేడారంకు చుట్టుపక్కల పల్లెలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున బండ్లపై తరలి వస్తున్నారు. బండ్లను అందంగా ముస్తాబు చేసి జాతరకు పైన మోతున్నారు. ఎండ తగలకుండా బండ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎడ్ల బండిని శుభ్రం చేసి చక్రాలను జనపనారతో ముస్తాబు చేస్తారు. సున్నం రాసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఎండ తగలకుండా గొడుగులాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఎడ్లను కూడా శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేస్తారు. మెడలో తీరొక్క రంగులతో మువ్వలు కట్టి అలంకరిస్తారు. తిరిగి ఇంటికి వచ్చే వరకు అవసరమైన నిత్యావసరాలను మూట కట్టుకుని పిల్లాచెల్లతో కలిసి బండిపై బయలుదేరతారు. తల్లులు గద్దెను నిండుకున్న తర్వాతనే మొక్కులు సమర్పించి వనప్రవేశం రోజున తిరుగు ప్రయాణం అవుతారు. మొదటి 2 రోజులు బండ్లలో వచ్చిన భక్తులు మద్యం, మాంసం ముట్టరు. పెసర పులగం, చింతపండు, టమాటా తొక్కుతోనే ఒక్క పూట భోజనం చేస్తారు. తల్లులిద్దరూ గద్దెలపై ఉన్న సమయంలో యాట మొక్కు తీర్చుకుని విందారగిస్తారు. సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించేందుకు వారం రోజుల షెడ్యూల్ని ముందే నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులను ఆహ్వానిస్తారు. మహిమగల తల్లుల దర్శనానికి ఇటు నల్గొండ జిల్లా నుంచి అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు వరకు ఎడ్లు బండ్లు వచ్చేవి. అడవులను దాటుకుని మేడారం చేరుతున్న ఆ దృశ్యం అద్భుతం. కాలక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్ల రాక తగ్గింది. గోదావరి సరిహద్దులోని ఖమ్మం జిల్లా, ఛత్తీస్గఢ్ నుంచే ఎక్కువగా వస్తున్నారు.
తుపాకలగూడెం ప్రాంతంలోని కోయగూడెం, ముప్పనపల్లి, చిట్యాల, భూపతిపూర్, సింగారం, ఐలాపు, దొడ్ల ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై కొండాయి మీదుగా ఊరట్టం చేరుకుంటారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, మహదేవ్పూర్, మహాముత్తారం ప్రాంతాలకు చెందిన రైతు కుటుంబాలు నందిగామ, సింగారం, సాల్వపల్లి మీదుగా మొగళ్లపల్లి, చిట్యాల ప్రాంతాల నుంచి భూపాలపల్లి, బక్కయ్యపేట మీదుగా వెంకటాపురం మండలం గుర్రంపేట, రామకృష్ణాపురం, పెద్దాపురం వాసులు మధ్యలోని అడవి, జారుడుబండలు దాటి నేరుగా బయ్యక్కపేట మీదుగా మేడారం చేరుకుంటారు. ఎడ్ల బండ్ల రాక కోసం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అడవి దారులను సిద్ధం చేశారు. రోజులు మారుతున్న కొద్దీ ప్రయాణ సాధనాల రూట్ కూడా మారుతుంది. ఇవాళ మేడారంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టుతున్న వేళ ఇలాంటి ఎడ్ల బండ్లకు తరగని వన్నె కనిపిస్తుంది. తరతరాలుగా సంస్కృతి మారుతున్నా, ఆచారాలు మారుతున్నా ఎడ్ల బండి ప్రయాణం మాత్రం, ఎడ్ల బండి తరహా రూట్ మాత్రం మారడం లేదు. వందల కొద్దీ ఎడ్ల బండ్లు ఇంకా మేడారం బాట పడుతుండడానికి ఇదే ప్రత్యక్ష తర్కాణం. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, మేడారం, వరంగల్ జిల్లా.